రండి అయ్యప్ప అంబలాన్ని సింపుల్గా అందంగా కడదాం. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ కడతాం కదా, ఈసారి కూడా కొంచెం స్పెషల్గా కడదాం రమ్మని నాకు ముందే ఫోన్ చేసింది మా బావ. కానీ సెలవు ఉండదు, రావడం అవ్వదు అనేసరికి వాళ్ళు ముందు రోజే ఇదంతా ప్లాన్ చేసుకుని కట్టడం స్టార్ట్ చేశారు. లక్కీగా లీవ్ దొరికింది, వచ్చాను. వచ్చి చూసేసరికి ఈ విధంగా కట్టేశారు మా వాళ్ళు. ఏంటి ఇలా కట్టేశారంటే, నువ్వు రావు కదా అని చెప్పి ఇంకా కట్టేశాము అన్నారు. సరే సరే తీసేయండి, కట్టేద్దాం ఏదో ఒకటి మంచిది ఆలోచించంటే, లేదు ఇప్పటికే టైం అయిపోయింది కదా మళ్ళీ కట్టగలమో లేదో అన్నారు. ఏం పర్లేదు కట్టేద్దాం అని చెప్పాను. సరే అని ఓకే చెప్పి అదంతా తీశారు బాబుతోనే. ఈ విధంగా నేను ఫ్రేమ్ రెడీ చేయించాను. ఈ రెడీ చేయించిన ఈ ఫ్రేమ్ మొత్తాన్ని మేము వుడ్తో తయారు చేసాం. కారణం ఏంటంటే మాకు వుడ్ అందుబాటులో ఉంది కాబట్టి మేము వుడ్ తీసుకున్నాం, వుడ్తో చేయాలని ఏం లేదు. అలాగే మీరు మీకు అందుబాటులో ఉండే వెదురు కర్రలతో కానీ, సరివిడి కర్రలతో కానీ, ఐరన్ ఫ్రేములతో కానీ దేంతోనైనా సరే ఈ విధంగా చేసుకోండి. అరటి చోట్లు పెట్టడానికి వీలుగా, గుచ్చడానికి వీలుగా ఏం చేయాలంటే, ముందు అడ్డుగా మొత్తం మనం ఏదైతే ఫ్రేమ్ రెడీ చేసుకున్నామో ఆ ఫ్రేమ్ అంతా కూడా మేము అరటి చోట్లతో కవర్ చేస్తాం. దీనివల్ల ఏం ఉపయోగం ఏంటంటే, మనం అరటి చోటు నిలువుగా పెట్టి గుచ్చేటప్పుడు ఈజీగా అరటి చోటు నిలబడుతుంది. ఆ కారణంగా మొత్తం మనం ఏదైతే ఫ్రేమ్ తీసుకున్నామో మొత్తం ఫ్రేమ్ మొత్తాన్ని ఈ విధంగా అరటి చోటుతో కవర్ చేసి ఇక నిలువుగా పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మీరు అరటి చోటుని కవర్ చేసుకొని రావాలి. కవర్ చేసుకునేటప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, లెంత్ బాగా ఎక్కువ తీసుకోవాలి. అన్నీ ఎక్కువ లెంత్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి హాఫ్ రౌండ్ షేప్ మీరు కరెక్ట్గా ఆర్చ్ గీసుకొని వీలుగా మొత్తం ఆ ఆర్చ్ అయితే ఏ విధంగా అయితే గీత పడిందో ఆ విధంగా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అంచులు మొత్తం అన్నీ కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఉండాలి అంటే ముందు అన్నీ కూడా మీరు లెంత్ ఎక్కువని తీసుకుంటే మీకు షేప్ అనేది ఈజీగా కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అది గుర్తు సహకారం. ఏ ప్రోగ్రామ్ అయినా సరే చాలా అందరూ కలిసి చాలా బాగా జరుపుకుంటారు. అందరూ కూడా తమ ఇంట్లో పనిలాగే భావించి ప్రతి పని చేయటం వల్ల ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి, చాలా గ్రాండ్గా జరుగుతాయి. చిన్న విలేజ్ అయినా సరే ఏదైనా సరే చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా టైం ఎక్కువ అయితే మరలా మధ్యాహ్నం భోజనం చేయకూడదు ఉద్దేశంతో అక్కడే పని ఆపేసి మొత్తం స్వాములందరూ భోజనానికి వెళ్ళారు. భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాము. ఈ లోపు నేను ఏం చేశానంటే, వాళ్ళు వచ్చేలోపు ఈ పెయింటింగ్ అది వేసి నెమలి షేప్ తీసుకొచ్చేసరికి చూడగానే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే ఈ విధంగా అని ఇది పెట్టగానే వాళ్ళకి నమ్మకం కూడా వచ్చింది బాగుంటుందని. కానీ ఇంకా టైంకి అవుతుంది లేదని కొంచెం టెన్షన్ ఉంటూనే ఉంది. కానీ ఏదేమైనా సరే టైంకి కంప్లీట్ చేసాము. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఆర్చ్ మొత్తం. నెక్స్ట్ బాటమ్ ఎలివేషన్ గురించి ఈ ఫిష్ని డ్రా చేశాను థర్మాకోల్ పైన. ఇది అలా డైరెక్ట్గా తీసి కటింగ్స్ ఏం లేకుండా అలా తగిలించడమే. మీరు కూడా థర్మాకోలే చేద్దాం అనుకుంటే మీరు బయటన కలర్స్ దొరుకుతాయి, మీకు ఎమల్షన్స్ అని దొరుకుతాయి. ఒక వైట్ ఎమల్షన్ తీసుకొని మిగతా స్టైనర్స్ ఉంటాయి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకొని డ్రా చేసేయండి. తక్కువ డబ్బులతోనే అందంగా రెడీ అయిపోతుంది. ఇది తయారైపోయిన తర్వాత మేము తీసుకెళ్ళి డైరెక్ట్గా దానికి పెట్టేసాం. అలా మొత్తం అంతా ఒకసారి తీసుకెళ్ళి పెట్టకపోయినా ఇండివిజువల్గా ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళి అక్కడక్కడ జాయింట్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఎందుకు అలా చేసామంటే, అది పెయింట్ ఆరలేదు, విడివిడిగా ఒక్కొక్కటి తీసి పట్టుకునేటప్పుడు మళ్ళీ అంటుకుపోద్దేమోననే ఉద్దేశంతో అలా పెట్టాం. ఇది కంప్లీట్ ఎలివేషన్ ఇలా అయింది. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, కానీ లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినా, ఇది ఉపయోగపడినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఇంక నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో తక్కువ మంది వచ్చినా మొత్తం అలా పూజ అయ్యే కొలది చాలామంది భక్తులు స్వామిలు అందరూ కలిపి వచ్చి మొత్తం అదంతా ఫుల్గా నిండుగా అయిపోయి సందడి వాతావరణం నెలకొంది. అంతే ఘనంగా వైభవంగా పూజ మొత్తం జరిగింది. వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇది చేసినందుకు అందరూ మెచ్చుకునేసరికి చేసిన కష్టం వృధా పోలేదని చెప్పి నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అక్కడికి వచ్చిన భక్తులు మరియు స్వాములు వాళ్ళకి తోచిన విరాళాన్ని అందించారు. మరి అవి దీనికి ఖర్చు పెడతారనేది నాకైతే అంత క్లియర్గా తెలియదు. కానీ పిల్లలు మాత్రం మంచి సందడిగా ఆ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశారు. పూజ అనంతరం అక్కడ ఈ పూజను ఏర్పాటు చేసిన స్వామిలందరూ కలిపి దానికి గుర్తుగా ఒక ఫోటో తీసుకున్నారు. వాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ.